హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి 26 జనవరి రోజు కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్న వ్లాగ్. బిజీ ఉండే కొంచెం కాలేజ్ వర్క్లో. సో సెమ్ ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి దగ్గరలో, టీమ్ ప్రాజెక్ట్స్ అవన్నీ ఉండే. సో అందుకే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి జనవరి 26 రోజు. ఆ రోజు మేము మా ఊర్లో ఉండే విలేజ్లో. అండ్ విలేజ్లో అయితే చాలా బాగా జరిగింది రిపబ్లిక్ డే. ఇవన్నీ మన హైదరాబాద్లో ఉండవు ఇలాంటి ర్యాలీస్, ఇలాంటి పర్ఫార్మెన్స్, రోడ్ పర్ఫార్మెన్సెస్. సో రిపబ్లిక్ డే అంటే మన చిన్నప్పటి మెమొరీస్ అన్ని గుర్తొస్తుంటాయి. మార్నింగ్ లేవడం, మంచిగా వైట్ డ్రెస్ని ఐరన్ చేసుకోవడం ఎప్పుడు లేనిది, అండ్ నీట్గా రెడీ అయ్యి వెళ్తుండే కదా. సో 2 హ్యాండ్స్కి రిబ్బన్స్, రబ్బర్ బ్యాండ్స్ అండ్ షర్ట్కి ట్రై కలర్ ఫ్లాగ్ స్టిక్కర్ పెట్టుకొని వెళ్తుండే. అండ్ మీరు ఎంతమందికి గుర్తున్నాయో చెప్పండి ఇవన్నీ. అండ్ ఫ్లాగ్స్కి కూడా జంప్స్ ఉంటుండే కదా, సో అవి కూడా ఉంటుండే. అది కొంటుండే ఎక్కువ మేము. దాన్ని పెట్టుకొని టైంపాస్ చేస్తుండే ప్రోగ్రామ్స్ అయినంతసేపు. అండ్ మీకు ఇవన్నీ గుర్తున్నాయా లేదా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నాకైతే మంచిగా గుర్తుండే. అండ్ అవన్నీ మిస్ అవుతున్నా కూడా. అండ్ ఈ విలేజ్లో అయితే చాలా బాగా జరిపారు రిపబ్లిక్ డేని. అండ్ చాలా స్కూల్స్ ర్యాలీ అండ్ రోడ్ పర్ఫార్మెన్సెస్ అయితే ఇచ్చారు. అండ్ మంచిగా రెడీ అయ్యారు ఒకరొకరు. అందరు సేమ్ డ్రెస్ వేసుకోవడం, డాన్స్ చేయడం అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఇవన్నీ హైదరాబాద్లో ఉండవు కదా. ఎంతైనా విలేజ్ లైఫే అండ్ హైదరాబాద్ లైఫే. హైదరాబాద్లో మా అంటే ర్యాలీ ఉంటుంది, మధ్య అవి కూడా కనిపించట్లేరు ఆ ర్యాలీస్ కూడా. జస్ట్ కాలేజ్కి వెళ్ళడం, ఫ్లాగ్ హాస్టింగ్ చేసుకోవడం అంతే. అండ్ చిన్నప్పుడు కాంపిటీషన్స్, ఫ్లాగ్ హాస్టింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత, డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి లడ్డు, కారా కోసం ఎంతమంది వెయిట్ చేస్తుండేనో చెప్పండి. అండ్ మేమైతే ఈగర్గా వెయిట్ చేస్తుండే, ఎప్పుడెప్పుడు ప్రోగ్రామ్స్ అయిపోతాయా, ఎప్పుడెప్పుడు ఇస్తారా, ఏమి ఇస్తారు. అండ్ ఒక్కటి ఇచ్చిన తర్వాత మళ్ళీ వెళ్తుండే లైన్. ఇవన్నీ మెమరీస్ గుర్తొస్తుంటే మస్తు అనిపిస్తుంది. చిన్నప్పటి లైఫే బాగుంటుండే. మీరు ఎంతమంది ఎంజాయ్ చేశారో చెప్పండి. ఇదే కాదు, ఏ ప్రోగ్రామ్ అయినా స్కూల్లో చాలా బాగా జరుగుతాయి కదా. సో ఇట్లా మంచిగా చాలామంది స్కూల్ పిల్లలందరూ డ్యాన్స్ పర్ఫార్మెన్స్, రోడ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారనమాట. సో చాలా మంచిగా అనిపించింది. నాకు కూడా నా స్కూల్ మెమొరీస్, నా స్కూల్ డేస్ డాన్సెస్ అన్నీ గుర్తొచ్చాయి, డాన్స్ పర్ఫార్మెన్సెస్ అన్నీ. సో ఇది అయిపోయిన తర్వాత మా ఇంటి ముందే ఫ్లాగ్ హాస్టింగ్ చేశారనమాట. సో గ్రామ పంచాయతీ ఉంది, సో అక్కడ కూడా ఫ్లాగ్ హాస్టింగ్ చేశారు. ఇంకా మార్నింగ్ నుంచి ఆ పిల్లల ర్యాలీస్ చూడడం, డాన్స్ పర్ఫార్మెన్సెస్ చూడడం, ఫ్లాగ్ హాస్టింగ్ చూడడం అదే సరిపోయింది. అండ్ మీరు మీ రిపబ్లిక్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి. అండ్ ఫ్లాగ్ హాస్టింగ్ చేశారా లేదో కూడా నాతో షేర్ చేసుకోండి. ఇంకా నైట్ మా పొలం నుంచి ఎండుపల్లీలు తీసుకొచ్చారనమాట, పొట్టు తీయనివి. అవి నార్మల్గా బాండీలో వేయించుకొని తింటారు కదా చాలామంది. సో అట్లా కాకుండా మేమేం చేసినామంటే గడ్డిలో ఆ ఎండుపల్లీలు అన్నీ పెట్టేసి మంట పెట్టిన తర్వాత, గడ్డి మొత్తం కాలిపోయిన తర్వాత దాన్ని స్ప్రెడ్ చేసుకొని మొత్తం ఆ హీట్ మొత్తం, వేడి మొత్తం పోయినాక చుట్టూ కూర్చొని తిన్నామన్నమాట. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఈ టైంలో అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఒకటే దగ్గర ఉండడము అండ్ చుట్టూ కూర్చొని తినడం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీకు ఈ ప్రాసెస్ తెలుసా లేదా చెప్పండి. ఇలాంటివి మోస్ట్లీ విలేజెస్లోనే కనిపిస్తాయి కదా.
మన హైదరాబాద్లో అసలు ఇలాంటివి కనిపించవు. సో ఈ చిన్న బ్లాగ్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఇంకొన్ని వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.